హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కన్నెని తల్లిదండ్రుల స్టోరీ కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే, నా ఆకలి తెలిసి భోజనం తెప్పించారు డాక్టర్ గారు. మనసు ఎంత మంచిదో అని అర్థమైంది. భోజనం చేసేసరికి నిద్ర పట్టింది. బాబు ఏడుపు వినపడి మెలకువ వచ్చింది. బాబుకి పాలు పట్టాను. అంతలో నర్సు వచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పింది. నేను బాబుని ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు కారులో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. పెద్ద ఇల్లు, ఇంద్రభవనంలా ఉంది. నిశ్శబ్దంగా ఉంది. డాక్టర్ గారు లైట్స్ అన్నీ వేయగానే ఇల్లంతా మెరిసిపోతుంది. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? సుమతి అన్ని. ఈ బాబు నిజంగా మీ అక్క వాళ్ళ బాబేనా? నేను సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను. సరే, నీకు నీ గురించి చెప్పాలి అనిపించినప్పుడే చెప్పు. ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి. పాలు సీసాని శుభ్రంగా వేడి నీళ్ళతో ఉంచి ఆ తరువాత పాలు పోసి బాబుకి తాగిపించు. అలాగే డాక్టర్. మీరు ఏమీ తినరా? ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి. అవే నా ఫుడ్. అయ్యో, అదేంటి సుమతి? అవన్నీ తర్వాత. నేను ఫుల్ టైర్డ్గా ఉన్నాను. వేణీళ్ళు పెడతాను, స్నానం చేసి పడుకోండి. హాయిగా నిద్ర పడుతుంది కదా. ఏమీ వద్దు, నాకు నిద్ర వస్తుంది. నువ్వు ఆ రూమ్లో పడుకో అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. సుమతి తన గదికి వెళ్ళి బెడ్ సరి చేసుకొని బాబుకు పాలు పట్టి అక్కడ ఉన్న చీరతో ఉయ్యాల వేస్తుంది. బాబుని అందులో నిద్రపుచ్చి డాక్టర్ గారికి వేణీళ్ళు పెట్టి బాత్రూంలో పెట్టి గదికి వెళ్తుంది. మేడం. హా సుమతి, నువ్వు ఇంకా పడుకోలేదా? వేణీళ్ళు పెట్టాను, స్నానం చెయ్యండి. ఎందుకు నీకు శ్రమ? ఇందులో శ్రమ ఏమీ లేదు. మీరు చేసిన సాయం ముందు ఈ సాయం ఏపాటిది? సరే అని లేచి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆమె వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసి పెడుతుంది. అవి తిని నవ్వుతూ సుమతికి థ్యాంక్స్ చెప్పి గదికి వెళ్తుంది. సుమతి కూడా ఫ్రూట్స్ తిని అన్నీ సర్ది బాబు దగ్గరకు వెళ్తుంది. బాబు నిద్రపోతూ ఉంటాడు. బాబుని తనివి తీరా చూసి నా దిష్టే తగిలేటట్టు ఉంది అని మెటుకలు విరిచి పడుకుంటుంది. కాసేపటికి బాబు పక్క తడిపి ఏడుస్తూ ఉంటాడు. సుమతి లేచి బాబుని ఉయ్యాల్లో నుండి తీసి ముందు ఉన్న చీర తీసేసి వేరే చీర వేస్తుంది. పాలు తాగిస్తుంది. అలా ఆ రోజు రాత్రి అంతా సుమతి నిద్రపోకుండా బాబుని చూసుకుంటుంది. తెల్లవారగానే డాక్టర్ గారు బయటికి వెళ్తూ సుమతిని పిలుస్తుంది. సుమతికి నిద్ర లేకపోవడంతో కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఏమైంది సుమతి, నిద్ర పట్టలేదా? అదేం లేదు మేడం. అర్థమైంది. బాబు రాత్రి నిద్రపోనివ్వకుండా చేశాడు, అంతేనా? చిన్న బిడ్డ కదా, వాడి బాధ్యత ఇప్పుడు నాదే కాబట్టి అన్నీ నేను చూసుకోవాలి కదా. సరే, నువ్వు కాసేపు పడుకో, వెళ్ళు. నేను బాబును ఆడిస్తాను. అయ్యో పర్లేదు, నేను బాబుని చూసుకుంటాను. నాపై నమ్మకం లేదా సుమతి? అలా అని కాదు అమ్మగారు. అయితే ధైర్యంగా నిద్రపో, బాబుని నేను చూసుకుంటాను అని బాబుని తీసుకొని హాల్లో ఆడుకుంటుంది. వాడు ఇల్లంతా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. సుమతికి నిద్ర పట్టక ఊరికే అలా కళ్ళు మూసుకొని ఉంటుంది. చిన్నకన్నా, మీ అమ్మని నిద్రపోనివ్వకుండా రాత్రి అంతా ఏడిపించి ఇప్పుడు ఆడుకుంటున్నావా అని డాక్టర్ అనగానే, అమ్మ, ఎంత బాగుంది ఆ మాట. ప్రపంచంలో ఈ మాటను మించిన పదం మరొకటి లేదనుకుంటా. సృష్టిలో తీయని పదం అమ్మ అంటే అర్థం కాలేదు. ఈరోజు కనకుండానే ఈ బిడ్డకి అమ్మని అయ్యాను అని సంతోషంతో కన్నీరు పెడుతూ అలాగే నిద్రపోతుంది. మెలకు వచ్చేసరికి బాబుకి డాక్టర్ పాలు పడుతుంది. అమ్మగారు, మీరు హాస్పిటల్కి వెళ్ళాలేమో. నా వల్ల ఆలస్యమైంది, క్షమించండి. అలా ఏమీ లేదు సుమతి. బాబుతో ఉంటే సమయమే తెలియలేదు తెలుసా. ఎన్ని రోజులు, సంవత్సరాల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరే, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, జాగ్రత్త. అలాగే అమ్మగారు. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను వచ్చేది నైట్కే సుమతి. అదేంటి, టిఫిను భోజనం ఏమీ చెయ్యరా? అని అక్కడే తెచ్చుకుంటాను. సుమతి సైలెంట్గా ఉంటుంది. బాబుని చూసుకుంటూ టిఫిన్ చేస్తుంది. కాసేపటికి బాబు ఏడుస్తూ ఉంటాడు. ఎంత ఊరుకోబెట్టినా బాబు ఏడుపు ఆపడమే లేదు. ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంది సుమతి. అప్పుడు గోడపై ఒక క్యాలెండర్ ఉంటుంది. అందులో డాక్టర్ గారి ఫోన్ నెంబర్ ఉంటాయి. వెంటనే ల్యాండ్ లైన్ నుండి ఫోన్ చేస్తుంది. హలో సుమతి, ఏంటి ఫోన్ చేసావు? సుమతికి మాట రాక ఏడుస్తూ ఉంటుంది. సుమతి, ఏమైంది? అమ్మగారు, బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏడుపు ఆపడం లేదు. పాలు పట్టావా? తాగలేదు అమ్మా. సరే, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు భయపడకు. అలాగే అమ్మా, తొందరగా రండి.
వస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా అని వెంటనే బాబుకి వుడ్వర్డ్స్ ఇంకొక మందు తీసుకొని వెళ్తుంది. సుమతి అమ్మ వచ్చారా, చూడండి బాబు ఎలా ఏడుస్తున్నారో అని ఏడుస్తూ చెప్తుంది. ఏం కాదు, ఇలా ఇవ్వు అని తనతో తెచ్చిన మందు వేస్తుంది. బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, ఎంత భయపెట్టావు చిన్నా. సుమతి, నీకు పాలు కలపడం రాలేదు, అందువల్లే బాబు ఏడుస్తున్నాడు. నేను చూపిస్తాను ఎలా కలపాలో అని కిచెన్కి వెళ్ళి అన్నీ చూపిస్తూ, పసిబిడ్డ కదా, మనం చిన్న పొరపాటు చేసినా వాడికి శిక్ష పడుతుంది, అర్థమవుతుందా? ఇంకెప్పుడు ఇలా బాబుని బాధ పెట్టను. సరే, ఈ 2 మందులు జాగ్రత్తగా ఉంచుకో. ఏడిస్తే ఫస్ట్ వుడ్వర్డ్స్ వెయ్యి. అయినా ఏడుస్తూనే ఉంటే నాకు ఫోన్ చెయ్యి, సరేనా? నేను వెళ్ళొస్తాను. అమ్మా, చెప్పు సుమతి. టిఫిన్ చేసి వెళ్ళండి ప్లీజ్. తను అలా అడిగేసరికి సుమతికి తల నిమిరి, నన్ను ఇంత ప్రేమగా అడిగేవారు ఎవరూ లేరు అని బాధపడుతుంది. ఇప్పుడు నేనున్నానమ్మా, మీకు అన్నీ నేనే దగ్గర ఉండి చూసుకుంటాను. రండి కూర్చోండి అని కూర్చోపెట్టి బాబుని డాక్టర్ చేతికి ఇస్తుంది. ప్లేట్లో టిఫిన్ తీసుకొచ్చి ఇస్తుంది సుమతి. బాబుని సుమతికి ఇచ్చి టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్. అలా కొన్ని రోజులు నెలలు గడిచాయి. సుమతి రాకతో డాక్టర్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. డాక్టర్ గారి సాయంతో సుమతి బాబుని హ్యాపీగా చూసుకుంటుంది. టైంకి టిఫిన్, భోజనం అందిస్తూ ఉంటుంది. సుమతి డాక్టర్ గారికి చాలా ప్రశాంతంగా ఉన్న జీవితంకి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వల్ల తన జీవితం మారిపోతుంది అని సుమతికి తెలియదు. హలో, కథ అయిపోలేదండి, ఇంకా ఉంది. మీకు ఈ కథ కనుక నచ్చితే, ఈ కథ కంటిన్యూషన్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ కథ కంటిన్యూషన్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.